సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఘనమైన మచిలీపట్నం చరిత్ర సంస్కృతి ప్రతిబింబించే విధంగా మంగినపూడి బీచ్ ఉత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగినపూడి బీచ్ అన్ని విధాల అభివృద్ధి పరిచి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంత్రి రవీంద్ర జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మంగినపూడి బీచ్ ను సందర్శించారు. త్వరలో నిర్వహించిన బీచ్ ఉత్సవాల నేపథ్యంలో అక్కడ చేపట్టవలసిన పనులు ఏర్పాట్ల గురించి మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 980 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందని మంగినపూడి బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖద్వారంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ కు మంగినపూడి బీచ్ చాలా దగ్గరలో ఉందన్నారు. బీచ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బీచ్ లో 150 ఎకరాలను గుర్తించామని, కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ నిధులతో రిసార్ట్లు హోటళ్ల కోసం స్థలాలు కూడా కేటాయిస్తామన్నారు. ఈసారి ఉత్సవాల్లో జాతీయ క్రీడలు, కయాకింగ్, బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు అనుమతి వచ్చిందన్నారు. ఈ వేసవి కాలంలో వచ్చే మే నెల 15వ తేదీ నుండి 3 రోజుల పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, మోటమరి బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ, కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంగినపూడి బీచ్ కృష్ణా జిల్లాలోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. గతంలో కూడా ఈ బీచ్ని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ కానీ హైట్ చేయటం కానీ కొన్ని మౌలిక వసతులు కూడా కల్పించడం, రోడ్డు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో చాలా నిర్లక్ష్యం చేశారు, దాదాపు మూసేసిన పరిస్థితి చేశారు. తిరిగి మళ్ళీ దీని ప్రాముఖ్యతని, ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి సముద్ర తీరం కానీ, ఇంత విశాలమైనటువంటి టూరిజంకి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కానీ మన తీర ప్రాంతంలో దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఒక బెస్ట్ టూరిజం బీచ్ ఫ్రంట్గా మచిలీపట్నం మంగినపూడి బీచ్కి అవకాశం ఉంది. మరి ఆనాడు 2018లో బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి 3 రోజుల పాటు అటు కల్చరల్ కానీ, అట్లాగే ఇక్కడ కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, అమ్యూజ్మెంట్ కానీ, అలాగే కొన్ని స్టాల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా వాళ్ళు అప్పుడు ఎంకరేజ్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఆ ప్రాముఖ్యతను తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఒక డేట్ ఫిక్స్ చేయాలనుకున్నాం. ఎందుకంటే దీనికి ఒక నేషనల్ ఈవెంట్ కింద స్పోర్ట్స్ కూడా వచ్చినాయి. బీచ్ కబడ్డీ నేషనల్ ఈవెంట్ ఒకటి, అలాగే కయాకింగ్ కూడా నేషనల్ ఈవెంట్ కింద 2 స్పోర్ట్స్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు రావడం జరిగింది. దాంతోపాటు ఈ బీచ్ ఫెస్టివల్ని కూడా చేస్తే ఈ సమ్మర్లో ఒక మంచి ఒక ఎడ్యుకేషన్గా కూడా పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దానికోసం ఎలా ముందుకెళ్ళాలనేది జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మిగతా అధికారులందరూ కూడా వచ్చి ఇక్కడ ఒకసారి ఒక డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ మే 15 నుంచి 18 వరకు ఈవెంట్ ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దానికి ఒక 2-3 రోజుల్లోనే తుది రూపం వచ్చిన తర్వాత టోటల్ ఈవెంట్ యొక్క విధానం కానీ, ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర ఈవెంట్ కింద చేయడానికి మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఇది ఒక గేట్వే ఆఫ్ అమరావతి కింద మన మచిలీపట్నానికి ఇటు బీచ్ కానీ అటు పోర్ట్ కానీ అవుతుంది. కాబట్టి దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ కానీ, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా ఒక బెస్ట్ ఈవెంట్ కింద ఇది ఉండబోతుంది. డిఆర్డీఓ కేంద్రం జిల్లాలోని గుల్లల మొదలు ఏర్పాటు కావడం జిల్లాకి కాకుండా రాష్ట్రానికి గర్వకారణమని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు. నాగాయలంక మండలంలోని గుల్లల మోదలోని డిఆర్డీఓ క్షిపణి పరీక్ష కేంద్రంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా ఎస్పీఆర్ గంగాధరరావుతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ప్రధానమంత్రిచే ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రత్యక్ష ప్రసార వీక్షణకు అవసరమైన ఏర్పాట్లు, పాటించవలసిన భద్రతా ప్రమాణాల గురించి వారు అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే మే నెల 2వ తేదీన భారత ప్రధానమంత్రి అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించేందుకు వస్తున్నారన్నారు. అందులో భాగంగా గుల్లల మోదలోని డిఆర్డీఓ కేంద్రాన్ని వర్చువల్ గా ప్రధానమంత్రి ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నామని, ఆ కార్యక్రమం స్థానిక ప్రజలు చూసే విధంగా ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకమైన DRDO కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించడం రాబోయే రోజుల్లో జిల్లాకు ఒక గొప్ప వరమన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనాల పార్కింగ్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు. ఈ పర్యటనలో DRDO కల్నల్ సమీర్, మచిలీపట్నం RDO స్వాతి, అవనిగడ్డ DSP టి విద్యా, శ్రీ తహసీల్దార్ హర్నాథ్, ADIOలు ఫణికుమార్, సెల్వినా తదితర అధికారులు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని మంత్రి వారు మే 2వ తేదీ అమరావతి పనుల పునఃప్రారంభానికి అమరావతికి విచ్చేస్తున్న కార్యక్రమం అందరికీ తెలిసే ఉంది. దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో నాగాయలంక మండలంలో ఉన్న ఈ గొల్లల మొదలో ఉన్న DRDO ఫెసిలిటీని కూడా వర్చువల్లీ ఇనాగ్రేట్ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇది వర్చువల్ ఇనాగ్రేషన్ ఉంటుంది. సో వర్చువల్ ఇనాగ్రేషన్ ఉంటే ఇక్కడ లోకల్ అందరూ పబ్లిక్ని పిలిచి ఇక్కడ వర్చువల్గా PM గారు ఇనాగ్రేట్ చేసేదానికి ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నాము. సో మనకి ఇంకా అఫీషియల్లీ కమ్యూనికేట్ అయితే ఇంకా ఆ ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తాం. థ్యాంక్ యూ. మనకి 2వ తేదీన గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు మనకి అమరావతి పునఃప్రారంభంకు వస్తూ ఉన్నారు. సో ఆ సందర్భంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి DRDO ఇన్స్టాలేషన్స్ కూడా వర్చువల్ మోడ్లో ఓపెన్ చేసేదానికి ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ముందస్తుగా ఈ యొక్క ట్రాఫిక్ అట్లాగే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరెవరు ఇక్కడ అటెండ్ అవుతున్నారు వాళ్ళందరి లిస్టు ముందుగా తీసుకొని వాళ్ళ యొక్క యాక్సిడెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా వెరిఫై చేసి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించడం జరుగుతుంది. వీళ్ళు అక్కడ జరిగే ప్రోగ్రాము అలాగే ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ అక్కడ లైవ్ స్ట్రీమింగ్ అనేది 2 వే జరుగుతూ ఉంది. సో దానికి మనం గ్రామస్తులందరూ కూడా సహకరించి ఇది ఒక ప్రతిష్టాత్మకరమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి మన జిల్లాకి ఇది చాలా గొప్ప వరం అనే అవుతుంది ఫ్యూచర్లో. సో దీన్ని మన స్వయంగా ప్రధానమంత్రి గారే దీన్ని ఓపెన్ చేసేదానికి రావటం అది వర్చువల్ అయినప్పటికీ కూడా ఇది చాలా గొప్ప కార్యక్రమం. దీని అంతటికి కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మిగిలిన లైన్ డిపార్ట్మెంట్స్ అట్లాగే మా పోలీసు సిబ్బంది అంతా కూడా పార్కింగ్ అట్లాగే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఎక్కువగా దీని మీద చేస్తూ ఉన్నాం. అట్లాగే వాటర్ బాడీలో కూడా అన్నీ కూడా సెక్యూరిటీ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం. మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి తీర ప్రాంతంలో ప్రముఖ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్లినికల్ లెక్చర్ గ్యాలరీని మంత్రి APSRTC చైర్మన్ కొనకల నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహం మంత్రి ఆవిష్కరించి ఉద్యానవాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసుపత్రి శానిటరీ వర్కర్ రవితేజ దాతగా మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి వర్యులు ప్రారంభించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంత్రి చేతుల మీదుగా బల్లలు ఆసుపత్రికి అందజేశారు. నైటింగేల్ విగ్రహం, రోగులకు బల్లలు తదితరమైనవి అందజేసిన దాత శ్రీనివాసులు రెడ్డిని ఈ సందర్భంగా మంత్రి ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వైద్యం అంటేనే సేవ అని, ఫ్లోరెన్స్ నైటింగేల్ తన జీవితాన్ని వైద్య సేవలకు అంకితం చేశారని, అనేక మందికి సేవలు చేసి స్ఫూర్తినిచ్చిన మానవతామూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి ఆశాలత, నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆశా సజన, RMO డాక్టర్ నిరంజన్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రోజారమణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, కార్పొరేటర్ అనిత, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో ఈరోజు ఇక్కడ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం, అలాగే క్లినికల్ మెడికల్ లెక్చర్ హాల్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ రెడ్డి గారు ఇక్కడ జాబ్ చేస్తూ రిటైర్ అవుతున్న సందర్భంలో వాళ్ళ మామదార్ గారి పేరు మీద కొన్ని స్ట్రక్చర్స్ కానీ హాస్పిటల్కి అవసరమైనటువంటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి గౌరవ RTC రాష్ట్ర చైర్మన్ గౌరవనీయులు కొనకల నారాయణరావు గారు, సీనియర్ నాయకులు గోపిచంద్ గారు, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ప్రసాద్ నాని గారు, అలాగే ఈ డివిజన్ వైద్యం అంటేనే సేవ, ఈ వైద్య సేవకి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే బిరుదునివ్వడం, మరి అనేక మందికి సేవ చేసి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి.
ఆవిడ పేరు మీద ఇక్కడ మరి ఈ హాస్పిటల్ ఎంతో చరిత్ర ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇది జిల్లా హాస్పిటల్గా పేరు పొందినటువంటి హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ ఆ విగ్రహాన్ని ప్రారంభించడం అనేది చాలా స్ఫూర్తిదాయకం. అట్లాగే ఇక్కడ నర్సింగ్ స్కూల్ కూడా ఉంది, నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది. ఈ నర్సింగ్ కాలేజీలో కూడా మరి స్టూడెంట్స్ దాదాపు 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారికి కూడా ఒక స్ఫూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్కి మరి గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేశారు. మొన్ననే నేను హెల్త్ సెక్రటరీ గారితోనూ మాట్లాడిన సందర్భంలో ఫైనాన్స్తో కూడా అంటే త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకుని ఫైనాన్స్ మినిస్టర్ గారితో హాస్పిటల్ని ఏదైతే మెడికల్ కాలేజీకి అనుసంధానంగానే హాస్పిటల్ని అక్కడ ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయింపు కోసం ఒక 2-3 రోజులని యాక్చువల్లీ నేను అనుకున్నాం 2-3 రోజుల సమావేశం పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కంప్లీట్ చేస్తాం. లాస్ట్ గవర్నమెంట్ కావాలని తూతు మంత్రంగా, ఎందుకంటే మెడికల్ కాలేజీ కావాలి తద్వారా ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని చెప్పి ఆనాడు మేము బీజం నాటితే తర్వాత కేవలం కమిషన్ల కోసం దాన్ని తాత్కాలికంగా తూతు మంత్రంగా తెస్తే మరి దాన్ని సంపూర్ణంగా చేయడం కోసం ఇవాళ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా భవిష్యత్తులో మచిలీపట్నం మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గానే కాకుండా ఈ తీర ప్రాంతంలోనే ఒక ప్రముఖమైనటువంటి కేంద్రంగా వైద్యపరంగా కూడా దీన్ని తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి నైటింగేల్ అంటే వైద్య సేవలో ప్రపంచ ఖ్యాతిని పొందినటువంటి ఫ్లారెన్స్ నైటింగేల్ గారి విగ్రహం ఇవాళ స్థాపించడం జరిగింది. మరి హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆశా గారు, మంత్రి రవీంద్ర గారు అదే పేరు మీద ఉద్యానవనం కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా నర్సింగ్ హాల్లో ఒక ఫంక్షన్ హాల్, లెక్చరల్ గ్యాలరీ కూడా పెట్టుకుందండి. ఈ మూడింటిని కూడా మన మంత్రివర్యులు రవీంద్ర గారు ప్రారంభించడం జరిగింది. ఫ్లారెన్స్ నైటింగేల్ గారి పేరు మీద ఇన్నాళ్ళకి ఒక విగ్రహం చూడగలిగాను. దానికి గాను హాస్పిటల్ చెందిన సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఫ్లారెన్స్ నైటింగేల్ అంటే ప్రపంచంలోనే వైద్య సేవలో గుర్తింపు పొందిన వ్యక్తి. ఆ వ్యక్తికి ఇంత ఘన సన్మానం చేయడం, మరి మంత్రి గారు రావటం, ప్రారంభించడం రవీంద్ర గారిని మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు 4వ వర్ధంతి కార్యక్రమాన్ని బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దివంగత కాగిత వెంకట్రావు చిత్రపటానికి పూలమాలు వేసి ఆయన ఘన నివాళులర్పించారు. అనంతరం నాగేశ్వరరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బంటుమిల్లి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కె వీరబాబు మాట్లాడుతూ దివంగత కాగిత వెంకట్రావు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన నాయకుడని, ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ ఆయన తుదిశ్వాస వీడే వరకు పార్టీని నమ్ముకొని ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమం జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చైర్మన్ గా, ప్రభుత్వ చీఫ్ గా, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా ఎన్ని పదవులు చేసినా సరే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే బాధ్యత, క్రమశిక్షణ, అంకిత భావం, పట్టుదల, నీతి, నిజాయితీ ఉన్నటువంటి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే మొట్టమొదటి వ్యక్తి కాగిత వెంకట్రావు గారు. మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి ఈ నియోజకవర్గంలో ఉండటం మనందరికీ చాలా అదృష్టం, చాలా గర్వకారణం. మరి ఆయన మరి ఏ ఆఫీస్కి వెళ్ళినా, మరి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా చాలా బాధ్యత, క్రమశిక్షణ ఉండేవాళ్ళు. మరి కొంతమంది చూస్తున్నాం చిన్న చిన్న పదవులు వస్తే గర్వం అహంకారం పెరిగిపోద్ది. మరి ఒక రాష్ట్ర స్థాయి, మరి ప్రభుత్వ చీఫ్ ఇవ్వండి క్యాబినెట్ స్థాయి వ్యక్తి అంత పెద్ద పదవులు ఉన్నా సరే ఏ రోజు కూడా నేను ఇంత పెద్ద వ్యక్తిని, టీటీడీ చైర్మన్ని, ప్రభుత్వ చీఫ్ని, అంచనాల కమిటీ చైర్మన్ ఒక గర్వం అంటూ ఉండే కాదు, ఒక సాదా సీదా వ్యక్తిగా మరి ఉండేవారు. కాగిత కుటుంబం, కాగిత వెంకట్రావు గారి ప్రస్థానం అందరికీ తెలిసిందే. ఆయన మొదలుపెట్టిన కాడి నుంచి ఆయన ఇప్పుడు వరకు ఆయన గురించి తలుచుకుంటే మాలాంటి రాజకీయాల్లోకి వచ్చే యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన ఎంత ఎదిగినా ఒదిగిన మనస్తత్వం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. అలాగే మరి 4 సార్లు ఎమ్మెల్యే చేశారంటే, టీటీడీ చైర్మన్గా చేశారంటే, లేదా అంచనాల కమిటీ చైర్మన్గా చేశారంటే ఎంతో కామన్గా చిన్న చిన్న రాజకీయ నాయకులు ఎన్నో వేల కోట్ల ఆస్తులు వెనకేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఎంతో నిరాడంబరంగా సాదాసీదాగా వ్యవహరించిన ఆయన శైలి నాటి నుంచి నన్ను చేపట్టుకుని నా రాజకీయ ఎదుగుదలకు కారణమైనటువంటి అన్న కాగిత వెంకట్రావు గారు చనిపోయిన రోజు ఈ రోజున ఆయనకి మండలంలో ఉన్న కార్యకర్తలందరూ, నాయకులు, అభిమానులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా
నవ్వుతూనే ఉన్నాడు. ఏ రోజున కూడా చిరాకు పడేవాడు కాదు. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని ప్రలోభాలకు పెట్టినా, కష్టకాలాల్లో కూడా ఓడిపోయిన టైంలో కూడా నువ్వు పలానా పార్టీలోకి వస్తే నీకు ఇది ఇస్తాం అది ఇస్తామని ఎన్నో ప్రలోభాలు పెట్టి డీసీఎంఎస్ చైర్మన్ గా నియమితులైన జనసేన మచిలీపట్నం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణకి గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఘన స్వాగతం లభించింది. కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా నియమితులైన జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణకి గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద జనసేన శ్రేణులు పూలమాలతో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మచిలీపట్నం ర్యాలీగా బయలుదేరారు. ఆంధ్ర బ్యాంక్ విశ్రాంతి అధికారి దివంగత కామ్రేడ్ పెద్ది రామచంద్రరావుకు బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు మరియు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేంద్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కామ్రేడ్ పెద్ది రామచంద్రరావు సంస్మరణ సభ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య నివాసమైన గాంధీ కస్తూరి సేవా సంఘం భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది రామచంద్రరావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ది రామచంద్రరావు ఆంధ్ర బ్యాంక్ అందించిన సేవలు ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కొల్లు సాయి మోహన్ రావు, రాజారాం, డివి సుబ్రహ్మణ్యం, ఎంవి మునీర్, ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ జీఎంజీ ఎస్వి కృష్ణారావు, పి జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రరావు గారు అంటే మనం అందరం ఆయన ఏ హోదాలో ఉన్నా ఒక స్నేహితుడుగానే భావించాం. పనిచేసే వాళ్ళకే కాదు, రిటైర్ అయిన వాళ్ళకి కూడా. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే బ్రాంచ్ మేనేజర్గా ఉండి నా బ్రాంచ్లో డిపాజిట్లు వెయ్యండి లేకపోతే మా బ్రాంచ్కి రండి అనేటువంటిది కాకుండా ఏ పని ఉన్నా సరే మన పెద్ది రామచంద్రరావు గారు ఉన్నారు, మనం అక్కడికి వెళ్తే పని అయిపోతుంది అనేటువంటి భావన ఉండటమే కాకుండా ఎవరికి ఎప్పుడు ఏ సహాయం చేయాలా, ఏ రకంగా ఉండాలా అని చెప్పి మనం ఎంటర్ అవ్వగానే లోపలికి రండి అని చెప్పి పిలిచేవారు ఆయన. నేను 86కి ముందే పట్టాభి రోడ్లో వారితో కలిసి పనిచేశాను. చాలా సంవత్సరాలు పనిచేశాను. ఒక మాటలో చెప్పాలంటే ఓ సెక్షన్లో నేను ఆఫీసర్గా, ఆయన క్లర్కుగా కూడా పనిచేశాము. చాలా మంచి వ్యక్తి. తన డ్యూటీని చాలా సిన్సియర్గా చేసేటువంటి వ్యక్తి. కొత్తగా నేను జవారపేట బ్రాంచ్ మేనేజర్గా అయినప్పుడు వెళితే నేను అనుకున్నాను, అబ్బో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఎస్ఆర్కే ప్రసాద్ నేను క్లాస్మేట్ అని ఏమన్నా తెలుసుకున్నాడేమో, అందుమూలన ఏమన్నా విలువిస్తున్నాడేమో, ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో అని చెప్పి మనసులో కొంత అనుకున్నా. కానీ ఆయన నైజం నాకు తెలుసు. కానీ ద ఇంపార్టెన్స్ ఐ రిసీవ్ నన్ను అలా ఆలోచించేటట్టుగా చేసింది. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య. మనుషులు అనేవాళ్ళు చనిపోతూ ఉంటారు, మళ్ళా చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారని మన భగవద్గీతలో చెప్పబడింది. అంటే ప్రతి ఒక్కళ్ళు మనం ఎలా అయితే జన్మించడం అనేది జరిగిందో అలాగే మనం కూడా ఏదో ఒక రోజున తప్పనిసరిగా పరమాత్మల్లో ఐక్యత అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ముందుగా వెళ్తున్నాం. అలాగే పెద్ది రామచంద్ర గారు అనే వ్యక్తి చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు. ఆత్మీయత, చాలా అభిమానంగాను, పక్కన వాళ్ళకి తోటి వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్గాను. మీ అందరికీ తెలుసు, నాకైతే ఆయనతో కలిసి నేను క్లర్క్గా పనిచేశాను. ఆఫీసర్గా నేను ప్రమోషన్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఏదన్నా కంప్యూటర్స్ కొత్తగా మనం దాని మీద చేయటం ఆ టైంలో ఆయన ఏ విషయం నుంచి ఎట్లాంటి టైంలో సరే అర్ధరాత్రి పిలిచిన ఆయన వచ్చి ఆయన ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి మనకు ఫోన్ల ద్వారా కానీ లేకపోతే మీరు నా బ్రాంచ్కి వచ్చేయండి ఇక్కడ ఓపెన్ చేసి చేద్దామని చెప్పి ఆయన టైం అంతా, ఆ జీవితంలో ఆయన టైం అంతా మన బ్యాంకింగ్ కోసం, స్నేహం కోసం, మన అందరి కోసం. నాకు తెలిసి నాకు వ్యక్తిగతంగా నాకు చాలా ఆ రోజుల్లో
చాలా ఉపయోగపడ్డాడు. నాకే కాదు, చాలామంది మన మిత్రులు అందరూ చాలామంది రఘురామ్ వీళ్ళందరూ ఆయన దగ్గరే ఆ రోజుల్లో అంటే ఆయన కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు, టెక్నాలజీలో అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు. మేమేంటంటే ఏదో క్లర్క్ అంటే క్లర్క్, క్యాషియరు కొంతవరకు లిమిటెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి అంతవరకే చేసేవాళ్ళం. తర్వాత ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఆ బాధలు ఏంటో తెలిసినాయి. ఆ బాధల నుంచి బయటకు పడాలంటే ఆ రోజుల్లో రామచంద్రరావు గారు లేకపోతే అసలు మా వల్ల అయ్యేది కాదు. అలాంటి వ్యక్తి రామచంద్రరావు గారు. ఆయన అదొకటే కాదు, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా వైబ్రెంట్గా తయారవడానికి కూడా ఆయనే ముఖ్య కారణం. మేమందరం కలిసి అప్పుడు మా జనరేషన్, పూర్వం జనరేషన్ తర్వాత వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. తర్వాత మా జనరేషన్ వచ్చిన తర్వాత ఆయన ఉన్నాడనే ఉద్దేశంతో నేను కూడా ముందుకు వచ్చాను. ఆయన ఈసీ మెంబర్, ఆల్ ఇండియా ఈసీ మెంబర్గా ఎలక్ట్ అయ్యాడు ఆయన. నేను అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా నేను ఎలక్ట్ అయ్యాను. మేమిద్దరం కోఆర్డినేషన్ అంతే చాలా బాగుంది అనుకుని అన్ని కార్యక్రమాలు, సెంటినరీ సెలబ్రేషన్స్ అవన్నీ చేశాము. ఆంధ్ర బ్యాంక్ జవాహర్పేట మేనేజర్గా పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. వారు ఎంతో సేవ చేసి ఉన్నారు. అందరికీ రిటైరీస్ అందరికీ కూడా ఎంతో సేవ చేశారు. నేను ఎప్పుడు అంటుండేవాడిని, ఆంధ్ర బ్యాంక్ జవాహర్పేట బ్రాంచ్లో మేనేజర్ క్యాబిన్ ఓ రిటైరీస్ కార్నర్ లాగా, ఆంధ్ర బ్యాంక్ వెబ్సైట్లో ఒక రిటైరీస్ కార్నర్ అని ఒక మూల ఉంటుంది. అట్లాగే మా రిటైరీస్ అందరికీ జవాహర్పేట ఆంధ్ర బ్యాంకులో ఆ మేనేజర్ క్యాబిన్ ఒక్క రిటైరీస్ కార్నర్. మా రిటైరీస్కి ఏ ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా, ఏ సహాయం కావాలన్నా ఫోన్ చేసి వెళ్ళటమో, లేకపోతే ఫోన్ మీద చేయించడమో, లేకపోతే వెళ్ళి అక్కడ కూర్చొని దగ్గరుండి చేయించడం ఎంతో సహాయం చేసేవాడు. మేము ఆయనకి ఉండే ఇంట్రెస్ట్కి మేము ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఈసీగా ఉన్నారు ఇప్పుడు సాయిమోహన్ చెప్పినట్టు. అలాగే ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్లో కూడా ఆయనకి ఆఫీస్ బేరర్గా ఇచ్చి కార్యక్రమాలు ముందరికి తీసుకెళ్తాడు, నెక్స్ట్ జనరేషన్కి మాకు అందుకుంటాడు అని మేము ఎంతో అనుకున్నాము. అకాల మరణం చెందాడు, 65 ఏళ్ళకి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మీయ శాంతి కలగాలని కోరుకుంటారు. పెద్ది రామచంద్రరావు గారు నాకు ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి తెలుసు. ఆయన ఏలూరు జోన్లో కూడా పనిచేశారు. అప్పుడు స్టాఫ్లో చేస్తున్నారు బహుశా. ఆయన ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఎటువంటి డిస్ప్యూట్లు లేని వ్యక్తి. సబ్జెక్టు కూడా నాట్ ఓన్లీ స్టాఫే కాకుండా బ్యాంక్ అడ్వాన్సెస్లో కూడా మంచి దిట్ట అతను. అలాగే ఇంగ్లీష్ వొకాబులరీ చేయటం కానీ అన్నిట్లో కూడా దిట్ట. అదే ముఖ్యం కాకుండా స్టాఫ్తో ఏది ఎట్లా ఉన్నా కూడా అందరితో కలిసిమెలిసి ఉండటం అనేది అది గొప్ప వరం. అది అందరికీ రాదు. అది కొంతమందికే అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళగలరు. ఎప్పుడైతే మేనేజరు స్టాఫ్ అందరూ కలిసి పనిచేయడం జరుగుతుందో డెఫినెట్గా బ్రాంచ్ డెవలప్ అవుతుంది. 10 మందికి ఇంకో రకంగా చేసే అవకాశం ఉంటుంది. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఏబిఆర్ఏకి మచిలీపట్నంలో మేము సాయిమోహన్ గారిని ఫస్ట్ రిక్వెస్ట్ చేసి నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి తీసిన తర్వాత ఆయన ఫస్ట్ అప్పుడు సాయిమోహన్ ఒకడే లీడర్గా ఉండేవారు. ఆ తర్వాత ఈసీ మెంబర్ కూడా మీకు వస్తుంది, మీరు తీసుకోవాలంటే అప్పుడు పెద్ది రామచంద్ర, అప్పటికి ఇంకా విశ్వేశ్వరరావు రాలేదు. పెద్ది రామచంద్రరావు గారితో నేను మాట్లాడామంటే మంచిది బాబు, చాలా హ్యాపీ అని చెప్పని కూడా చెప్పాను. పెద్ది రామచంద్ర గారు కూడా ఒప్పుకున్నారు. ఒక్కసారి మీరు కూడా మాట్లాడిన సాయం అంటే నేను కూడా మాట తిరిగింది. వెంటనే నేను కూడా రిక్వెస్ట్ చేశాను. ఆయన చక్కగా ముందుకొచ్చి యాక్సెప్ట్ చేసి, ఎందుకంటే నేను బ్రాంచ్ మేనేజర్గా ఉండి అదొక రకం ఉండి మళ్ళీ యూనియన్లో రిటైర్. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కాగిత వెంకట్రావు అలంకరించిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని టీడీపీ పెడన మండల నాయకులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కాగిత వెంకట్రావు వర్ధంతి కార్యక్రమాన్ని పెడనపట్నంలోని తోటమాల సెంటర్లోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో కలిసి మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు సెలపాటి ప్రసాద్, సిరం ప్రసాదులు కాగిత వెంకట్రావు ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించే వెంకట్రావు నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ఆయన ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా అతని తనయుడు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ నడుచుకుంటున్నారని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బొల్ల నాగేశ్వరరావు, వీరంకి శ్రీనివాసరావు, పామర్తి వెంకటేశ్వరరావు, మురాలపరి సొంటి రాము, గుజరాల్ బొడ్డు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. కాగిత వెంకట్రావు గారి 4వ వర్ధంతి సందర్భంగా ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి కాగిత వెంకట్రావు గారు బడుగు బలహీన వర్గాలకి ఒక ఎటువంటి అరమరికలు లేకుండా సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన ఎవరినైనా బావా బాబాయ్ తమ్ముడు అన్న ఇది తప్పితే ఒక బంధుత్వంగా ఈ నియోజకవర్గానికి ఒక బంధువుగా ఆయన శాసనసభ్యుడిగా కాకుండా టీటీడీ చైర్మన్, అలాగే పియూసీ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్, అలాగే ఎన్నో పదవులు అనుభవించిన నిగర్వి ఎక్కడ కూడా ఇచ్చెత్తు గర్వం లేనటువంటి ఒక మహనీయుడు కాగిత వెంకట్రావు గారు. మరి వారి ఆశయాలు ఆయన మన మధ్య లేకపోయినా కూడా కీర్తిశేషులు కాగిత వెంకట్రావు గారి ఆశయాలు అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆయన ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని ఈ నియోజకవర్గంలో కాగిత కృష్ణప్రసాద్ గారు ఆయన తనయుడిని బలపరుచుకుంటూ ఈ నియోజక అభివృద్ధిలో మీ వంతు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఈరోజు ఆయన 4వ వర్ధంతి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆ మహనీయుని స్మరించుకోవటం. పార్టీ ఆఫీస్ దగ్గర మండల పార్టీ అధ్యక్షులు చలపాటి ప్రసాద్ మరియు కార్యదర్శి చంద్రప్రసాద్ గారు మరియు నా టీడీపీ నాయకులందరూ కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన ఎంతో అందరి కాడ మేలు చేసి నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఎన్నో రకాలుగా అభివృద్ధి పనులు చేపట్టి ఈ రోజున వారి తనయుడు కృష్ణప్రసాద్ గారు ఆయన వేసిన పునాది వల్ల ఈరోజు ఎమ్మెల్యే గెలిచి తండ్రికి తగ్గ తనయుడిగా తన వంతు బాధ్యతగా నియోజకవర్గాన్ని మంచి మార్గం నడిపిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీస్సులు ఆ నియోజకవర్గం ఆ నాయకులందరిపై ఉండాలని కోరుకు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన తిరుపతి చైర్మన్ చేసి పిఎస్సి చైర్మన్గా చేసిన మా కాగిత వెంకట్రావు గారు, మా పూజ్యులు మన మల్లేశ్వరం పెడన కాన్స్టిట్యున్సీ ముద్దుబిడ్డ ఆయన సంస్మరణార్థం ఈరోజు 4వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మేము పెడన పార్టీ ఆఫీస్ నందు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారు భౌతికంగా మా మధ్య లేకపోయినా మా అందరి మదిలో, ఈ పెడన కాన్స్టిట్యున్సీ ప్రజలందరి మదిలో కూడా ఆయన ప్రతిరోజు గుర్తుకొస్తారని తెలియజేసుకుంటూ, వారు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకి ఎన్నో చేశారో అట్లాగే ప్రతి ఒక్కరిని కూడా అన్నయ్య తమ్ముడు అంటూ పలకరిస్తూ ఎంతో గొప్పగా పరిపాలించడం జరిగింది. ఆయన వెళుతూ వారి ముద్దు బిడ్డ కాగిత కృష్ణప్రసాద్ గారిని మాకు నాయకుడిగా అందించి వారు వెళ్ళిపోవడం జరిగింది. వారు కూడా కృష్ణప్రసాద్ గారు కూడా మా కాన్స్టిట్యున్సీలో ఎంతో గొప్పగా పరిపాలించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోతూ అటు జనసేన కానీ, ఇటు బీజేపీని కానీ, ఇటు తెలుగుదేశంలో కానీ ఎక్కడా కూడా ఎవరికి తేడాలు లేకుండా అందరినీ సమాన భావంతో చూస్తూ మన కాన్స్టిట్యున్సీలో. గూడూరు మండలం ఆకుమరలో ఇటీవల ఒక బాలుడు చెరువులో పడి మృతి చెందడానికి వైసీపీ నాయకులే కారణమని టీడీపీ నేతలు ఆరోపించారు. గూడూరు మండలం ఆకుమరలో ఇటీవల ఒక బాలుడు చెరువులో పడి మృతి చెందడానికి వైసీపీ నాయకులే కారణమని టీడీపీ నేతలు ఆరోపించారు. గూడూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం ఆకుమరి గ్రామంలో 5 సంవత్సరాల బాలుడు చెరువులో పడి చనిపోవడం చాలా బాధాకరమని, దీనికి కారణం గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్య వైఖరి అని, మట్టి అమ్ముకుని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా ఎక్కువ లోతు మట్టి తవ్వడమే కారణమని పేర్కొన్నారు. ఈ మరణానికి కారణం గత ప్రభుత్వ నాయకులు మరియు అధికారులదే బాధ్యతని వారన్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆందోళన చేసి న్యాయం జరిగే వరకు ఉద్యమం చేపడతామని అన్నారు. గత ప్రభుత్వ వైసీపీ నాయకుడు కారుమంచి కామేశ్వరరావు మరియు ఆ గ్రామ సర్పంచ్ పైన కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోతున స్వామి, బీజేపీ జిల్లా నాయకులు కొటారి మురళి, జనసేన పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిన హరిరామ్, మండల జనసేన అధ్యక్షుడు దాసరి ఉమాసాయిరామ్, ఎస్సీ నాయకులు గోపి నాగబాబు, పోతున రామోజీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గూడూరు మండలంలో ఇసుక సామ్రాజ్యంలో ఒక ఇసుక డాన్గా వెలుగొంది. ఎక్కడో గాలి జనార్దన్ రెడ్డి గనులు తవ్వుకున్నాడు అనుకున్నాం, గనుల కింద నుంచి 6 అడుగులు సొరంగం వేసుకెళ్ళాడు అనుకున్నాం.
ఆ సొరంగాలన్నీ ఇక్కడ వేసాడు. ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు, తమాషాలు మాట్లాడితే పిచ్చి పిచ్చి ప్రలాపాలు చేస్తే ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదు. నీ ఊరు రావాలంటే పాస్పోర్ట్ కావాలి ఎందురా నాయన, అయితే నీ ఊరు కావాలంటే రావాలంటే ఏదన్నా బందోబస్తే రావాలా. ఆ భయాలు అట్లాంటివి ఏమీ మాకు లేవు. ఇట్లాంటి వాళ్ళని రాజకీయంలో చాలామందిని చూసాం. నువ్వు సరిగ్గా ఉంటే లెక్కలు సరిగ్గా ఉంటాయి, నువ్వు సరైన నిర్ణయం తీసుకోపో, సరిగ్గా నడవడికి మార్చుకోకపోతే నీ పద్ధతులు వేరుగా ఉంటాయని చెప్పి కూటమి నాయకుల తరఫున తెలియజేస్తూ, సర్పంచ్ గారు మీరు పిచ్చ పిచ్చ స్టేట్మెంట్లు ఇచ్చి పిచ్చ పిచ్చ మాట్లాడితే మీ మీద చర్యలు వేరే రకంగా ఉంటాయని చెప్పి, అధికారికంగా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ బాలుడు చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మరి ఎవరు తీర్చలేనిది, ఆ కుటుంబాన్ని న్యాయం చేయవలసిన బాధ్యత మా అందరం మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఇప్పుడున్న రెవెన్యూ అధికారులు కానీ ఇప్పుడున్న తహసీల్దార్ గారికి కూడా మేము సమన్వయంగా. అది రాష్ట్ర వ్యాప్తంగా న్యూస్ అయింది ఆ రోజు. హరిరామ్ గారిదిను ముద్దినేని రామకృష్ణ. ఇటువంటి ప్రభుత్వం ఇంత అసలు ఇసుక మీదే వేల కోట్ల వ్యాపారం చేశారు. ఇంకా మద్యం ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. మద్యం ఇది ఆ టాపిక్ అంతా వేరు. పసికందు ఏం చేశాడండి వీళ్ళకి? పసికందు ముక్కు బచ్చలాని పసిబాలుడు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి? ఈ అధికారులందరూ ఏం చేస్తున్నారు? ఇది అకౌంటబిలిటీ కాదా? అధికారులందరూ బాధ్యత వహించాలా వద్దా? కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి అప్పుడు అధికారులందరూ బాధ్యత వహించాలా లేదా? అలాగే ప్రజలు మిమ్మల్ని పరిపాలించమని మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజల్ని మంచిగా చూసుకోవాల్సింది. ప్రజలు చనిపోవడానికి కారకులు అవుతున్నారు. మీరు పడి మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. నియోజకవర్గంలో సంచలనం అయింది. దాని మీద పోలీసులు ఏదో కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆకుమర్రి గ్రామ సర్పంచ్ గారు గతంలో 2 రోజుల క్రితం ప్రెస్తో మాట్లాడుతూ, ఆ జరిగిన తవ్వకాలకి పంచాయతీ పర్మిషన్ ఉంది, చాలా తక్కువ లోతులోనే 3 అడుగుల 4 అడుగుల లోతులోనే గోతులు తవ్వాము, కూటమి నాయకులు కావాలని మమ్మల్ని కక్షగట్టి వైసీపీ పార్టీలో ఉన్నాం కాబట్టి మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సమాధానం చెప్పే ఉద్దేశంతోనే మా కూటమి నాయకులు అని వాళ్ళు విమర్శించారు కాబట్టి కూటమి తరఫున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సర్పంచ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ బాగానే ఉంది. అసలు ఆ రోజు అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నప్పుడు సర్పంచ్ గారు ఊళ్ళో ఉన్నారా, గురువులు పెట్టి పారిపోయారా, లేక నిద్రపోతున్నారా? పంచాయతీ పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్నారు. అవి ప్రజల ముందు కానీ ప్రెస్ పీపుల్ ముందు కానీ మీరు ఆ పర్మిషన్లను ఎందుకు పెట్టలేదు? మీ పంచాయతీ బోర్డులో తీర్మానం చేసుకుని మీరు తవ్వేసుకుంటే సరిపోతుందా? మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ పర్యావరణ శాఖ కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి సంబంధించిన ఇరిగేషన్ ఇంజనీర్లు కానీ. పెడనలో గత 5 సంవత్సరాలుగా మేమున్నాం సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని బీసీ నాయకులు కేవీవి సత్యనారాయణ అన్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ కాగిత వెంకట్రావు 4వ వర్ధంతి మేమున్నాం సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ నాయకులు కేవీవి సత్యనారాయణ, ఫౌండేషన్ చైర్మన్ వీనం శ్రీనివాస్ కాగిత వెంకట్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాహిబ్ ఖాన్, కమ్మగంటి బాబు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా వీనం శ్రీనివాసరావు గారు మరి వాళ్ళ మిత్ర బృందం మేమున్నామనే ఒక సేవా సంస్థని ప్రారంభించి పెడంలో అనేక కార్యక్రమాలు వృద్ధులకి మరి అలానే స్టూడెంట్స్కి మరి వేసవకాలం వస్తే ప్రజల దావతులు తీర్చేటువంటి తల్లిదండ్రులు ఓపిక 5 సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకి పట్టణ ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి మేమున్నామనే సంస్థకి ముందల కృష్ణా జిల్లా బీసీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి ముఖ్యంగా ఈ రోజు నన్ను ఇక్కడ ఆహ్వానించింది ఏంటంటే మా ప్రీతమ నాయకులు మరి సామాన్య కార్యకర్తగా వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగి టీడీపీ
చైర్మన్గా, ప్రభుత్వ విప్గా మరి ఉన్నత పదవులన్నీ అలంకరించినటువంటి మా బీసీ నాయకుడు, మరి కుల మతాలకు అతీతంగా కూడా అందరిలో మన అనే అనిపించుకున్నటువంటి కాగిత వెంకటరావు గారు 4వ వర్ధంతికి ఈరోజు ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి నన్ను పిలిచి మరి ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేసి సేవా సంస్థకి ఫౌండర్ అండ్ చైర్మన్గా గత 5 సంవత్సరాల నుంచి విశేషమైన సేవలు అందిస్తూ ఈరోజు బీసీ నాయకులలోనే కాకుండా ఒక పెద్ద వ్యక్తులలో రాష్ట్ర అధినాయకులు ఒకటైన మన ప్రియతమ కీర్తిశేషులు కాగిత వెంకట్రావు గారి 4వ వర్ధంతి పురస్కరించుకుని మేమున్నాం సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వారి మరణానికి ఎవరు అతీతులు కాదు, కానీ మరణం అందరికీ సంభవిస్తుంది. కానీ చనిపోయినా కూడా వారిని స్మరిస్తూ మాకంటూ కొన్ని భావి భారత పౌరులకు, భావి తరాలకు కూడా గుర్తుంచుకుపోయే కొంతమంది వ్యక్తులలో కాగిత వెంకట్రావు గారు ఒక బీసీ ముద్దుపేటగా చిరస్మరణీయులు అని తలుచుకుంటూ చాలా చక్కటి కార్యక్రమాలు వారు ఒక నియోజకవర్గ శాసనసభ్యులుగా, మన పెడల నియోజకవర్గానికి శాసనసభ్యులుగా చేస్తున్న కాలంలోనే చాలా రాజకీయం అంటే ఇలా ఉండాలి, ఒక రాజకీయ నేత ఎలా ఉండాలి అనే దానికి సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.